గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. దేవుడి మాట చేత మనల్ని బలపరిచి ఈ లోకంలో నడిపించునుగాక. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకంగా మనందరితో ఒక చక్కని మాట చేత ప్రభు మనందరినీ బలపరచడానికి ఈ మాట ద్వారా ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమించాడో నిజమే ప్రియులారా, ఆయన మనలను ప్రేమించాడు గనుక ఈ దినాన క్షేమంగా ఉండగలుగుతా ఉన్నాం. రాత్రి క్షేమంగా గడిచిందంటే ఈ రాత్రి అంతా గడిచి ఉదయాన్నే లేచి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం, లేదా ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తూ ఉన్నామంటే అది దేవుడు చూపే ప్రేమ కదా. ఆయన ప్రేమించకపోతే, ఆయన ప్రేమ మన మీద లేకపోతే, ఆయన మనలను ప్రేమించకపోతే ఈ దినాన్న ఉదయాన్నే లేచి ఉదయకాల ధ్యానాలను కూడా చూడలేము. నిజమే ప్రియులరా, ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనది అగాపే ప్రేమ. ఆయన ప్రేమను వర్ణించలేం ప్రియులరా. ఆకాశమంతా సిరాతో రాసిన ఆయన ప్రేమ ఎంత వెల్లడిపరిచినా, ఎంత చెప్పినా ఆయన ప్రేమ మనము రాయలేము, వర్ణించలేము. వర్ణాతీతం ఆయన ప్రేమ, గొప్ప ప్రేమ. ఆ ప్రేమ ఈ లోకములో నిజంగా ఎవరిలోని చూడలేం ప్రియులారా. ఈ లోకములో ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఈ ఇహలోకములో ఎవరు చూపించరు ప్రియులారా. నిజమే కదా. ఈ లోక ప్రేమ క్షణిక మాత్రమే ఉంటుంది. మనం ఏదైనా ఇస్తే అది పొందుకుని వెళ్ళిపోతారు. తిరిగి కొంతమంది థ్యాంక్స్ కూడా చెప్పరు, కృతజ్ఞత లేనివారిగా ఉంటారు. వారి ప్రేమ ఏంటంటే పొందుకొని తీసుకున్నామా, ఓకే రైట్, వెళ్ళిపోవడమే. అంతేగాని దేవుడు అలా కాదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియులరా. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. హృదయమారా ఆయన నిన్ను హక్కును చేర్చుకుని కౌగిలించుకుని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దినాన మనందరం దేవుని ప్రేమ పొందుకొని ఉన్నాము కదా. ఆ ప్రేమను ఎవరికైనా పంచుతా ఉన్నామా, లేదా లోకస్తుల వలె మనము కూడా ఆ ప్రేమను పంచకుండా కృతజ్ఞత లేని వారంగా ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నామా? గ్రహించాలి. దినం స్వపరీక్ష చేసుకోవాలి. మనం దేవుని పిల్లలుగా రక్షించబడిన మనము ఈ లోకములో ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనము మన తండ్రికి ఉన్నటువంటి లక్షణం ప్రేమ. ఆ ప్రేమను ఈ లోకములో ప్రేమించే బద్ధులమే ఉన్నామంట. ఆయన మనలను ఎలాగూ ప్రేమించాడో అలాగూ మనం మన ఫ్రెండ్స్ని, ఇతరులని, ఇంటి పక్క వారిని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని, మనం చేస్తున్న ఉద్యోగంలో మన కొలీగ్స్తో మనం ప్రేమ కలిగి జీవించాలి, వారిని ప్రేమించాలి. ప్రేమిస్తే ఏదైనా సాధ్యమే కదా. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందట. ఒకవేళ తప్పు చేసినా కూడా ఆ ప్రేమ ఆయనను ఏమనకుండా, పోనీలే తను నా ఫ్రెండే కదా, పోనీలే ఆయన నా కొలీగ్ కదా, పోనీలే అతను నా కుటుంబస్తుడే కదా, అతను నా రక్త సంబంధుడు కదా అనుకుని మనం అలా ఆగిపోతాం. ఎప్పుడో తెలుసా? వారి పట్ల మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు. ప్రేమ ఉంటే ఏ దోషమైన కప్పేస్తుంది ప్రియులరా. ప్రేమ కలిగి ఉంటే మనం వాళ్ళని ఏమీ అనలేము. చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక చిన్నపిల్లోడు ఉన్నాడంట. ఆ చిన్నపిల్లోడు తన తండ్రి ఒక వండర్ఫుల్ కార్, చాలా ఖరీదైన కారుని కొనుక్కొని ఇంటి దగ్గర పెట్టాడంట. కొని ఒక నెల కూడా అవ్వలా. ఆ కారుని క్లీన్ చేసి శుభ్రంగా కడిగి ఎక్కడికో ప్రయాణమే వెళ్ళాలని తన ఇంటి ముందు పెట్టుకుని ఉన్నాడట. పెట్టుకుని ఉంటే తన కుమారుడు వెళ్ళి ఏదో ఒక రాయితోనో లేదంటే దేనితోనో పట్టుకుని ఆ వైట్ కార్ మీద గీస్తూ ఉన్నాడట. గీస్తూ ఉంటే ఈయన చూచి అరే అని చెప్పి పరుగునొచ్చి ఆ కుమారుని చేతి పట్టుకుని విసిరేశాడట. విసిరివేయగానే అంతంత దూరంలో పడిపోయాడట. దూరంలో పడడమే కాదు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక బండరాయి తలకు తగిలి భయంకరమైనటువంటి గాయమయ్యి అక్కడికక్కడే ప్రాణం విడిచాడట. చిన్నపిల్లాడు, పసిపిల్లోడు. ప్రియులరా, ఆ తర్వాత వెళ్ళి అయ్యో నా కుమారుడా, నా కుమారుడా అని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడట. ఏడిస్తే లెగిస్తాడా?
కోపం చూపించాడు. అప్పటి వరకు కుమారుడి పైన ఉన్నటువంటి ప్రేమ ఈ ఖరీదైన కారు పైన వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఉన్న వస్తువుల పైన చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మనం ఇంటి వారితో ప్రేమ కలిగి జీవించలేకపోతా ఉన్నాం. తీరా అక్కడికి వెళ్ళి ఏం గీశాడో చూశాడట. ఐ లవ్ మై డాడీ అని రాశాడట. ఆ చిన్నపిల్లోడు గీసిన ఆ పదం చూడగానే అక్కడక్క ప్రాణం ఒక్కసారిగా విడిచిపోయినట్లుగా అయిపోయిందట. ఎంత బాధ కదా. కుమారుడు ఐ లవ్ యూ డాడీ అని రాశాడట. ఏదో పిచ్చి గీతలు కాదవి, పిచ్చి గీతలు అనుకుని తన కుమారుడిని విసిరి పాడేశాడు. కానీ తీరా చూస్తే అక్కడ ఐ లవ్ యూ మై డాడీ అని రాశాడట. ఆ మాట చూడగానే తండ్రి అక్కడికక్కడే అతాకుతలం అయిపోయాడు. ప్రిల్లరా, ఎంత బాధ చూసారా. ఈ వస్తువుల పైన లేదా ఇతర వాటిపైన ప్రేమ చూపించడం కాదు, కానీ మన ఇంటి వారితో, కుటుంబస్తులతో, మన కుమారులతో, పిల్లలతో, కుటుంబంలో బంధుమిత్రులతో మనము ప్రేమ కలిగి జీవించాలి. ఈ లోకములు ఉంటుండగానే ఈ దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమ వారిపైన చూపిస్తే అది ఎంతైనా ఆశీర్వాదకరం. అదే మాటతో మనల్ని ఈ దినాన హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమ కొదువైపోయిందేమో, నిజంగానే ప్రేమ కొదువైపోయింది ప్రియులరా. నువ్వు ఉంటున్న ప్రదేశంలో కానీ ప్రేమతో జీవించి దేవుడు మనలను ప్రేమించాడు కనుక మనము కూడా ఆ ప్రేమకు బద్దులమే ఉందాం. మన ఇతరులను, కుటుంబస్తులను మనం ప్రేమిద్దాం. అలాగే జీవించి దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని ప్రేమ, ఆయన కృప మనలను ఎల్లప్పుడూ దీవించి ఈ లోకంలో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఇది నన్ను చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు. నీవు మమ్మల్ని ప్రేమించావు గనుక ఆ ప్రేమ ఇతరులకు చూపించ బద్దులమే మేము ఉన్నాం ప్రభువా. ఈ లోకంలో ఇతరులను మేము ప్రేమించలేని స్థితిలో ఉన్నామేమో అయ్యా. వస్తువుల పైన చూపిస్తూ ఉన్నాం కానీ కుటుంబం పైన ప్రేమ చూపించలేకపోతా ఉన్నాం. మనుషుల పట్ల ప్రేమను చూపించలేకపోతున్నాం. కనుక ఈ దినం నుండి ప్రేమ కలిగి జీవించి నీ విచ్చాశీర్వాదం పొందుకునే భాగ్యం మాకును, మా కుటుంబాలకు దయచేయమని ప్రత్యేకంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో, ప్రయత్నాలలో, పనులలో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.